మస్తు ఆఫీ ఇడుస్తున్నారు. ఇప్పుడు అన్ననేమో పాటలు రాసింది, ఎంత ఫలితే అంటే అదేంటిది బీస్ట్ సినిమాలు రాసినాగా. எழுதி హలో మిత్తి హబీబో హలో మిత్తి హబీబ్ వందాలే హలో మిత్తి సింగ్ సింగ్ హలో మిత్తి హబీబో హలో మిత్తి హబీబో. అమ్మ మంచిగా వాడితే మళ్ళా నాకు సారు అవకాశం ఇచ్చి ఇస్తాడు, అందుకే నేను వాడను. డెఫినెట్గా ఏమన్నా వేరే కంట్రీలో డబ్బింగ్ అంటే కన్ఫర్మ్గా మీరే. నాకు పెద్దగా ఆశలు కూడా లేవు సార్. కొత్త కంట్రీ ముచ్చట మీద సోకుంది నాకు. ఇంతకన్నా అనుదీప్ అన్న చూడు, ఆల్రెడీగా జోగిఫెట్లు అంటే నీ ముచ్చట బాగా హీట్ అయిపోయింది. ఇంట్లో కూడా నన్ను దాటిపోయినవేను, దాటిపోలేదా? ఆల్రెడీ ఫ్రీ రిలీఫ్లలో మొత్తం నువ్వే ఉన్నావు. ఎక్కడ మైక్ ఇస్తే చాలు, ముందు చెవులు ఏదో చెప్తూ తర్వాత ఇప్పుడు యూ లైక్ అనుదీప్ ఫిలిం జాతిరత్నాలు? మామూలు కాదు, ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఎంత పెద్ద? ఓకే ఓకే, యూ లైక్ ఇట్? సూపర్. ఎంత కిందున్నలను పైకి తీసుకొచ్చిండ్రా మీరు, కింద కూర్చుని బాల్కనీలకు తీసుకొచ్చిన నేను. ఇటువంటి డైలాగులన్నీ ఇప్పటికీ రీల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎట్లా వస్తాయి ఆలోచనలు కానీ సడన్ గా స్కిప్ చేస్తాడు, అదే నచ్చుతుంది. ఇప్పుడు అల్లు అరవింద్ సార్తో కూడా ఒకటి చేసినాం అప్పుడు ఏంది ఆ సినిమా ఫార్మోషన్ పోయి ఆల్ ఇంట్రెస్ట్ అయితే ఆయన గిఫ్ట్ ఫార్మోషన్ సినిమా ఫార్మోషన్, ఇది కూడా ఫ్రెండ్స్ సినిమా ఫార్మోషన్. అవును. మీకు ఫ్రెండ్స్ అంటే ఏ ఫ్రెండ్స్ బాగా ఇష్టం? ఫ్రెండ్స్ అది మాత్రం ప్లీజ్, అది ఫంక్షన్ సార్. ఫ్యాన్స్ లారీలో వచ్చున్నారు. నీకు తెలుగులో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఆల్రెడీ ఫెస్టివల్ మీద పెద్ద జోక్ వేసినావు. ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అంటే అదేదో చెప్పిన నీ మాటలు ఇన్స్పిరేషన్ తీసుకుని ఒకటి జాబ్ కూడా కొట్టుకున్నాను. ఎట్లా అంటే ఆడ అడిగిందంట, ఫెస్టివల్ సార్ 3 రోజులు నాకు లీవ్ కావాలంటే ఏం ఫెస్టివల్ అంటే ఇండియన్ సేల్ ఫెస్టివల్ ఉంది సార్. ఇండియన్ సేల్ ఫెస్టివల్ అని దానికోసం అడిగినట్ట, జాబే పోయిందంట. నువ్వు పాట పాడాలన్నా, నువ్వు నవ్వుతలేవు. నేను పాట మేము ఎందుకు బెస్ట్ సింగర్ ఆయన ఉన్నాడు, సపరేట్ గా పాడుకుంటూ ఉంటాడు రాత్రి ఫోన్ చూసుకుంటూ, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక పాట పాడు. ఇవాళ అందరూ ఫ్రెష్ గా చేయండి. అమ్మాయిని పాటించండి, ఆయన పాటించండి. నా మాట అందరు విన్నారు. కొత్తగా ఎవరో అమ్మాయిని పట్టాడు సార్, అతను మాట పాడుతూనే ఉన్నాడు. అమ్మాయి చేసుకోవడానికి ఫేర్ వచ్చేసి హిందీ పాటలు, అన్ని హిందీ పాటలు. ఆ రింగ్ టోన్ చూడండి, అన్ని హిందీ పాటలు. షో అయిపోతుంది ఇక 10 నిమిషాలు. నువ్వు ఆట 5 నిమిషాలు అయిపోతుంది. జెసికా కూడా బాగా పాడుతుంది, అమ్మాయి కూడా బాగా పాడుతుంది. సింగ్ దట్ హిందీ సాంగ్. Hindi प्यारी है यारी है जान कैसा है क्या करे आज जैसा है कभी दर्द इतना है कभी चैन इतना है कभी रंगता है कभी खुशी है. బాగుంది కానీ ఆల్యూమ్ కొంచెం పెంచాలి. మీరు దాంట్లో చేస్తారు కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళ ఊర్లో ఇది చాలా ఎక్కువ వాల్యూమ్. పాడింది కానీ జ్వరం వచ్చినట్టు వాడింది. మాస్ పాట పాడమాట. మళ్ళీ ఇది కథ ఎవరి ఇన్స్పిరేషన్? ఇది జోగిపేటలో నా ఫ్రెండ్ ఉండే. ఫ్రెండ్ని சொன்னாலே ఇవరుదా ఎవరిదా? జోగిపేటలో నా ఫ్రెండ్ ఉండే ఫుల్ ఏడాడు అని అంటాడు సడన్ గా. ప్రపంచం కొంచెం చాలా అందరు ఎప్పుడు వస్తున్నాం అన్నారు కదా,
అదే కదా సర్పంచ్ సాఫ్ ఏమో సత్యరాజు మైత్రి సర్పంచేనా ఆయన కాదు రత్కం ఏ కలర్ అంటారు సర్పంచ్ కదా పెద్ద మనిషి ఆ. ఇప్పుడు సార్ ఏమో ఈమె కోసానికి అట్లా అయిందా సారు ఈమెను చూసి నేను కూడా సార్ అవుతాను అట్లా లాస్ట్ టైం ఉన్నారు సరిగ్గా చెప్పారు బాగా చెప్పారు. நீங்கள் சொல்லுங்க பிரதர் இப்போ ஹீரோ ஹீரோயின்காக நீங்கள் மாறிட்டீங்களா கம்ப்ளீட்டா அப்படின்னு கேட்டார் ஓகே ஃபிலிமில் அதுதான் கேட்டார் இவரு லவ் ఏదో ఉంది. సి సి సి. லவ் అక్కడ చూడండి అక్కడ చూడండి స్టార్ట్ అయింది కెమెరాలు అక్కడ కూడా ఉన్నాయి ఏమంటుంది పర్మిషన్ అడుగుతోంది నేను చేయొచ్చా చేయకూడదా ప్లీజ్ ప్లీజ్ ఫుల్ రెస్ట్రిక్ట్ చేయాలి ఫ్లైట్ లో మేంద్ర ఫస్ట్ రోల్ ఉంటే అందరూ వెనకాల రోల్ లో కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చారు కనపడలేదు మీరు. இவர் பக்கத்துல இருந்தது ஒரு லேடி லேடி யூ ஆர் நாட் தேர் అన్న ఫస్ట్ డాక్టర్ కదా ఇప్పుడు శివన్న ముందు డాక్టర్ కదా ఇప్పుడేమో సార్ అయింది అంతకు ముందేమో డాన్ రెండు డి మీదనే తీసింది కదా ఇప్పుడు ఫీ మీద ఎందుకు తీసిరు మరి డిడి అంటే ఆల్రెడీ హీట్లు అవే ఉన్నాయి కదా నో సెంటిమెంట్ సెంటిమెంట్ ఉంది బట్ బేస్డ్ ఆన్ దట్ వీఆర్ నాట్ చూసింగ్ టైటిల్ అసలు డార్లింగ్ అనుకున్నాం ఈ సినిమాకి ఆల్రెడీ బట్ ఆల్రెడీ ఆ టైటిల్ వచ్చేసింది అక్కడ కూడా వచ్చేసింది డార్లింగ్ టైటిల్ తమిళ్లో కూడా ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ మహేష్ అన్నకు ఉంది కదా మహేష్ సార్ ఉంది ఇప్పుడు అవరు హీ బికెమ్ కింగ్ లే దెన్ ఫైన్ అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చిట్టీలు కొడుతుంటివా నక్క చిట్టీలు చిట్టి చూచిరాత స్క్రిప్ట్సా ఎగ్జామ్ టైము లెటర్స్ బిట్ బిట్ అది అడిసిరుக்கீங்களா கேக்குறேன் నేనా రియల్ లైఫ్ బిట్ అవర్ హీ నో బిట్ స్కూల్ నో బిట్ నో అసలు సర్టిఫికెట్ ఉన్నదా నీకు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నీ డిగ్రీ మారిపోతుంటుంది అది ఓసారి డిఫిహెచ్ అంటాడు ఫిహెచ్ అంటాడు ఏందో యాక్చువల్ మీరు చదువుకుంది ఏంటి సాటర్డే అకౌంట్ అంట సాటర్డే అకౌంటా சாட்டர்டே அக்கவுண்ட் அவ்வளவுதானா சாட்டர்డే அக்கௌண்ட் சாட்டர்டே அக்கவுண்ட் வச்சு குடிப்பாருன்றாரு சார் அது தெலுங்குல சொல்லுங்க ఓహో సాటర్డే అకౌంట్ వచ్చి కుడిపారు ఓహో చెప్పండి తెలుగులో చెప్పండి సాటర్డే అకౌంట్ పెట్టుకుని తిరుగుతారా తింటారా புரியல கரெக்டா நீங்க சொல்றது సాటర్డే అకౌంట్ వచ్చి కుడిపారని சொன்னாరు కుడిపారా ఓహో సాటర్డే అకౌంట్ వేసి తాగుతారా అయితే